నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనాల బాట పడుతూ ఉన్నారు. జనాలకు సంబంధించిన సమస్యలపైన ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే హామీలు ఇచ్చారో వాటి అమలుకు సంబంధించి ఆయన పోరాటం చేస్తానని చెప్తున్నారు. అయితే నిన్న గుంటూరు వెళ్ళారు. గుంటూరుకు సంబంధించి మిర్చి రైతులకు సంబంధించిన అంశాల మీద ఆయన పోరాడుతూ వస్తున్నారు. రైతులకు సంబంధించిన మద్దతు ధర సరిగా లేదు, ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో ఆయన భద్రతకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజాదరణ కలిగినటువంటి నేత జనాల్లోకి వెళ్తున్నట్టు మినిమం సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా, కానీ ఎందుకు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వట్లేదంటూ కూడా వైసీపీ నేతలందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈరోజు గవర్నర్ని కలిసారు. ఆ తర్వాత గవర్నర్ నుంచి కావచ్చు, లేదంటే ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే కేంద్ర మంత్రిని కూడా కలిసి కేంద్ర హోంమంత్రికి కూడా ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకు సంబంధించిన అంశాలన్నింటి మీద కూడా కంప్లైంట్ ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుంది, ఈ ఇష్యూస్ మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనగాని రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి, సరే ఇవన్నీ ఓకే, సెక్యూరిటీ అన్ని ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు, రైతులకు సంబంధించిన సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి పోరాటము, మీరు గతంలో కూడా రైతులకు సంబంధించిన అంశాల మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడున్నటువంటి గతం ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పరిస్థితులు చూస్తూ వచ్చారు. ఏమనిపిస్తుంది మీకు? చంద్రబాబు నాయుడు గారి హామీలో భాగంగా 20,000 ఇస్తామని సంవత్సరానికి అని చెప్పారు. అది ఇంతవరకు ఎక్కడా ఇది లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించారు. ఓకే, అంటే ఎక్కువ పర్సంటేజ్ ఆయన అమలు జరిపారు. ఆ రకంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ అమలు జరపడంలో ఒక రకంగా వెనకబడే ఉంది. ఏదైనా సరే తెగేదాకా లాగకూడదు. అది ఏ ప్రభుత్వం సరే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలి, బాగోగుల గురించి మాట్లాడాలి తప్పించి ఎక్కువగా గతం ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గం బాగా అణచివేతకు గురి వేయబడింది అనేది సత్యం. అది ఎవరు కాదనలేని సత్యం. అది అట్లా చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేప్పటికి ఆటోమేటిక్గా ఏమైందంటే ఆ సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరూ కూడా 10 రెట్లుగా పనిచేసి ఏమైనా సరే దించేయాలి అని ఆ తెగేదాకా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్షంలో 11 సీట్లతో పరిమితం అయ్యారు. ఇప్పుడు ఈ అధికార పార్టీ కూడా ఆయన ఆ రకమైన సంక్షేమం అమలు జరిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం దానికన్నా బెటర్గా అమలు జరుపుదాం ఏంటనేది ఆ దిశగా కాకోకుండా ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, ఈ రకంగా చేయటం చాలా బాధాకరమైన విషయం. ఒక రకంగా ఏంటంటే ఇంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని వీధిలోకి తీసుకొస్తున్నారు. ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి గారికి జనాల మద్దతు చేకూరే విధంగా ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తుంది. కూటమే ఇదంతా చేస్తుంది. ఇది అదే అంటున్నా, ఏదైనా సరే తెగేదాకా లాగకూడదు అంటున్నా. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో డబ్బున్న వాళ్ళు కానీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే వ్యవస్థను మేనేజ్ చేయటం, శాసనం ప్రభావితం చేయటం అనేది కామన్. అది రామోజీరావు గారి దగ్గర నుంచి బిగిన్ అయింది. రామోజీరావు గారు అంటే నథింగ్ బట్ తెలుగుదేశం పార్టీ. మరి రామోజీరావు గారు ఐటీ యాక్ట్ 266 SS ప్రకారం 20,000కి మించింది ఏదైనా సరే క్యాష్ డీడీ రూపంలో ట్రాన్సాక్షన్ చేయాలి. మరి ఇవన్నీ నాకు వర్తించని చెప్పి క్యాష్తో ట్రాన్సాక్షన్ చేశారు. అట్లాగే RBI యాక్ట్ 45Sను వైలేట్ చేశారు. ఈయన ఏంటంటే ఒక డబ్బు ఇది ఉంది, ఒక పార్టీ అండ ఉంది కాబట్టి ఆయన వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, అది ఈరోజు కొత్త కాదు. అట్లాగే గతంలో మన బాలకృష్ణ గారు కాల్పుల విషయంలో కూడా ఆయన మానసిక స్థితి సరిగా లేదని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వడంతో బయటపడ్డారు. అంటే ఇండైరెక్ట్గా వ్యవస్థని, న్యాయ వ్యవస్థని తప్పుదో పట్టించారు. ఇప్పుడు అట్లాగే ఈ వల్లభనేని వంశీని కానీ లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేసే ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు. మీకు తెలియని నగ్న సత్యం ఏంటంటే వంశీని కానీ కొడాల నాని కానీ అరెస్ట్ చేసే సాహసం తెలుగుదేశం ప్రభుత్వం చేయదు. మరి ఎందుకు చేసింది? ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు కదా, ఎందుకు చేశారంటే మీరు మన సామాజిక వర్గం ఆ పార్టీ ఏదో చెప్పిందని మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు మా మీద మాట్లాడారు కాబట్టి మీరు కామ్గా ఉండండి అనే పరిస్థితిలో ఆయన కామ్గా ఉంచారు కాబట్టి ఈ మధ్యకాలంలో ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. కాకపోతే ఏంటంటే ఈ వంశీ మీద ఉన్నటువంటి కేసు ఏంటి, వంశీయే చేపించాడు తెలుగుదేశం పార్టీ మీద దాడులు అనేది ఒక ఆరోపణ. దానికి ఆ వంశీ ద్వారా ఉన్నటువంటి అనుచరులు కానీ ఎవరైతే సోనసో 80 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఏంటన్నా నువ్వు చేయమంటే చేసాము, లేకపోతే నీ యొక్క అండతోనో లేదంటే నీ మీద అభిమానంతోనో మేము చేసాము, మమ్మల్ని రక్షించలేకపోతే ఒక నాయకుడు నీకేంటి అనేప్పటికీ వంశీ అనే వ్యక్తి ఈ సచివర్ధన్ అనే ఎవరైతే ఉన్నారో అతన్ని బ్లాక్మెయిల్ చేశారని లేకపోతే కోర్టుకి తీసుకొచ్చి నాకు ఏ సంబంధం లేదని చెప్పించేది ఒక ఆరోపణ. దీని మూలన తెలుగుదేశం కార్యకర్త హర్ట్ అయ్యారు. దేనికి హర్ట్ అయ్యారు? వంశీని అరెస్ట్ చేయడమా? ఏ అధికారం లేకోకుండా ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు కూడా కేసులు నీరు గార్చేస్తే అధికార పార్టీలో ఉన్న మనం ఏంటి, మనం ఆనింగోళమా, మనం ఏం చేయలేమా అనేది ఒక
ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక ఫైర్ ఇదయ్యి ఒత్తిడి వచ్చిందనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అసలు యాక్చువల్గా అరెస్ట్ చేయాలంటే ఏంటి, అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్తే అది వేరుగా ఉంటుంది, దాని పెద్ద ఇష్యూ కాదు. అట్లా అరెస్ట్ చేస్తే కార్యకర్తలు సాటిస్ఫై అవ్వరు, వెళ్ళి ఈడ్చుకొస్తే కానీ కార్యకర్తలు సాటిస్ఫై. ఇక్కడ ఏంటంటే అధికార ఏదైతే దాహం ఏదైతే ఉంటుందో దాన్ని యూటిలైజ్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ రూల్ ఆఫ్ లా అనేది వైలేట్ చేశారు పోలీసులు కూడా. అది ఎప్పటికైనా రేపు కోర్టు ముందు ఇది అవుతుందా లేదా, అసలు నాయకుల కేసులు ఏది తేలవనుకోండి, వేరే విషయం మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఇక్కడ హర్ట్ అయిందంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు హర్ట్ అయ్యారు కాబట్టి దాన్ని సాటిస్ఫై చేయడం కోసం అధికార పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పించి యాక్చువల్గా అయితే అసలు నిజంగానే అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ చేసిన అరెస్టు వల్లభనేని వంశీనే చేయాలి. ఎందుకంటే సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే మాట్లాడకూడని మాటలను డైరెక్ట్గా అసెంబ్లీలోనే మాట్లాడటం అనేది చాలా తప్పది. దాన్ని ఖండించారా అప్పుడు ఆయన? ఖండిష్టం వేరు. అప్పుడు ఆ రోజు నిరసన తెలియజేసి చేసిన అతని యొక్క మీద యాక్షన్ తీసుకున్నట్టే అది వేరుగా ఉండేది. అప్పుడు ఏ యాక్షన్ తీసుకోకుండా వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన అధికారం వచ్చింది కాబట్టి ఏదైనా చేయాలి అని చెప్పి అట్టగా రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పోస్టులు పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిని చేయటం ఏదో రకంగా ఈ కక్ష తీసుకునే ఇది పరిణామం ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక జనాల్లో క్రేజ్ తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తుంది తప్పించి మామూలుగా అయితే ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు నిన్న పత్తి రైతుల కోసం వచ్చాడంటే ఓకే, రైతులకి గిట్టుబాటు ధర లేదు, మీరు ఇస్తాన్న మిర్చి రైతుల కోసం మీరు ఇస్తాన్న 20,000 ఇవ్వలేదు అని చెప్పడం, ఇది మాట్లాడటం ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకున్న అధికారం. కానీ ఈ అరెస్టులు వంశీ మీద గురించి ఇవన్నీ మాట్లాడటం అనేది, ఆయన బయటకు వచ్చి మాట్లాడటం అనేది కేవలం వీళ్ళు కల్పించిన అవకాశమే. అది తెగేదాకా కూడా లాక్డౌన్ అనేది ఏమాత్రం మంచిది కాదు. దానికి తగ్గట్టు భాష కూడా మారింది జగన్మోహన్ రెడ్డి గారిది. ఎప్పుడు మాట్లాడిన విధంగా తోలు తీసేస్తాం గొడ్లోడు తీసేస్తాం అనే మాట వచ్చేసింది. ఇప్పుడు కామన్గా మాట్లాడినా కానీ ఈ జనాలు అలవాటు పడిపోయారు ఆ మాస్ ఆ మాటలకి. ఇప్పుడు మామూలుగా సౌమ్యంగా మాట్లాడనుకో ఆ వీడియో వెళ్దాం, మీరు ఇంటర్వ్యూ చేసిన ఆ టైపు కొడాల నాని టైప్లో గొడ్లో తీసేస్తాం, పవన్ కళ్యాణ్ టైపు మూలం కూర్చోబెడతాం, మక్కలు ఎరగొడతాం, ఈ టైప్ మాట్లాడారు కాబట్టి అట్లా మాట్లాడతా కానీ ఇది మీలో చూసింది మీలో నాయకుల లక్షణాలు ఇవి అనేది జనాలకి ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కాబట్టి ఈ రకమైన వర్షన్ మార్చుకుని అది కూడా పద్ధతి కాదని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ఒత్తిడి పెట్టి ఈ రకంగా ఇది చేస్తున్నారో సెక్యూరిటీ విషయం, సెక్యూరిటీ లేకోకుండా ఒక ప్రతిపక్ష నేతకి సెక్యూరిటీ ఇవ్వకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఈ సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల తోపులాట్లాగా నేను జరిగింది అనుకోండి, మళ్ళీ ఏదో రకంగా కేసులు ఇరికిచ్చి ఇది చేయాలనేది ఒక దృక్పథంతో ఉన్నటువంటి తప్పించి ఒక ప్రతిపక్ష నేతకి సెక్యూరిటీ కల్పించాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదంటే ఈ అధికార ప్రభుత్వం కావాలని చేయటమే. అది అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు కావాలని సెక్యూరిటీ ఇవ్వకపోవడం కావచ్చు, లేదంటే మిగతా అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కక్షపూరితంగా చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. గవర్నర్ని కలిశారు, వాళ్ళు ఈరోజు ఫిర్యాదు చేశారు. ఒకవేళ ఎక్కడ ప్రభుత్వం నుంచి సరిగా రెస్పాండ్ రాకపోతే హోంమంత్రిని కలుస్తామని చెప్పేశారు, కేంద్ర హోంమంత్రిని. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు కావాలని చెప్పి కూటమి జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కక్ష కట్టిందా అనుకోవాలా? కూటమి అనే దానికంటే కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బయటికి రాకూడదు. ఈ మీడియాలో ప్రచారం ఏంటి, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జీరో అసలు ఏమీ లేదు, ఇక ఇంట్లో కూర్చోబెట్టేసాం, మహా అయితే అరెస్ట్ అవుతాడమా, ఈ ప్రచారం ఎప్పుడైతే చేస్తున్నారో ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారో జనాలు తండోపతండాలుగా బయటకు జనాలు వస్తున్నారు ఆయనకి మద్దతుగా ఏదన్నా కానీ. దీన్ని ఓర్చుకోలేక ఏదో రకంగా ఈ సెక్యూరిటీని తొలగించడమో లేదా ఇంకోటి ఒక యాజిటేషన్ లాంటిది చేసి లేకపోతే ఏదైనా తొక్కులాటలో కనుక చనిపోయి ఏదైనా చేశారనుకోండి దాన్ని ఇష్యూ చేద్దామని చెప్పేసి అంటున్నారు. జనాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు బయటకు అట్లా ఎప్పుడు రాని విధంగా అంటే ఎప్పుడూ కూడా నిజం కంటే కూడా అబద్ధం తొందరగా స్ప్రెడ్ అవుద్ది. మందు బాటిల్ మీద కూడా ఉంటుంది ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి, అది నిజం చెబుతుంది. కానీ అది పక్కన పెట్టేసి జనాలు మద్యం దాగి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలనని ప్రజలకు దగ్గర చేశాడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ప్రజలకి ఎమ్మెల్యే ఎవరో తెలియదు, ఆ ఊరు సర్పంచ్ ఎవరో తెలియదు, వార్డు మెంబర్ ఎవరో కూడా తెలియని పరిస్థితులు తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏది కావాలన్నా కానీ పరిపాలనని ప్రజల దగ్గర తీసుకొచ్చాడు. అంతకుముందు ఎలా ఉండేది, ఈ జనభూమి కమిటీలు అనేవి ఉండేవి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుకోండి మాకు రేషన్ కార్డు కావాలి, అది ఇది కావాలి, సమస్యలు వీడు మన పార్టీ కూడా కాదా, వీడు అటు ఇటుగా ఉన్నాడు ఏంటి, వాళ్ళు బేరు చేసుకొని కొంచెం లేట్ చేయటం, వీళ్ళు ఆమోదం చేయటం, ఇట్లా కొంత డ్రాగన్ అయ్యేది. అలాంటిది ఏం లేకుండా నిష్పక్షపాతంగా పరిపాలన అనేది ప్రజల దగ్గర చేశారు, పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా. ఓకే, సో దాన్ని వీళ్ళు అంతకన్నా ఎక్కువ ఇస్తాము మేము సంక్షేమం కానీ ఏదైనా సరే అని చెప్పేసి వాలంటీర్కి మీకు 5,000 ఏంటి మేము 10,000 ఇస్తాము, మీరు అమ్మఒడి ఒక్కరికి ఇస్తాం జగన్మోహన్ రెడ్డి మేము ముగ్గురికి ఇస్తాము, ఇట్లా ఎంతమంది ఉంటే అంత ఇస్తామని చెప్పేసి అమలు సాధ్యం కాని పథకాలని
వీళ్ళు పెట్టి జనాల్ని మభ్యపెట్టి ఒక అబద్ధ ప్రచారాన్ని ఇచ్చేసి నమ్మించి వీళ్ళు అధికారాన్ని చేపట్టారు ఓకే. కూటమి ప్రభుత్వం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి సంక్షేమ అమలు జరపడంలో సక్సెస్ అవుతానే వచ్చారు. ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యేటప్పటికి మేము ఓటేసాం, కావాలని మేము తప్పు చేసాము అని చెప్పేసి ఆ యొక్క తప్పుని మేము మీకు అండగా ఉన్నామని చెప్పి తెలియపరిచే పక్కలో జనాలు రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది జీర్ణించుకోవాలంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదో రకంగా ఇచ్చేయటం, మీడియాని డైవర్ట్ చేయటం, ఈ తిరుపతిలో లడ్డూలో అది కలిసింది, లేదా రాంగ్ గవర్నమెంట్ చేశాడు, లేకపోతే అదని ఇదని చెప్పేసి ఇష్యూస్ను డైవర్ట్ చేసేసి ప్రజల యొక్క మైండ్ని ఇచ్చేసే ప్రక్రియ చేపడుతున్నారు. కానీ ఈ రోజున ఒకప్పుడంటే అట్లా సాగింది, కానీ మీడియా చెప్పడం వల్ల ఈ రోజున ఎవరో కూడా ఈ ప్రభుత్వంలో లేకపోతే ఆ మీడియా చెప్తే తినే పరిస్థితులు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి. ఓకే ఓకే. సో కానీ ఇప్పుడు కేంద్రాన్ని కలిసి ఇక్కడ ఏపీ ప్రభుత్వాన్ని సానుకూల రాకపోతే కేంద్రాన్ని కలుస్తూ ఉన్నారు. వీళ్ళు కూటమిలో ఉన్నారు, బీజేపీ కూటమిలో. కేంద్రం ఏమైనా సపోర్ట్ చేస్తుందా జగన్మోహన్ రెడ్డి సంబంధించి? కేంద్రం కూడా ఎప్పుడు ఏదో సామెతం చూసారా, 2 కోతులు కొట్టుకొని అటు కోసం ఎవరు ఇదైతే అయింది మూడో కోతు కొట్టి తన్నుకెళ్ళిపోయిందంట. ఆ టైప్లో ఈ కూటమి ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరిలో ఎవరు బెటరు మనకి, అందుకని న్యూట్రల్గా ఉంచుతుంది. ఓకే. గవర్నర్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పడం లేకపోతే ఇంకోటి పైకి చెప్పుకోకుండా వాళ్ళు ఎప్పుడు అట్లా మేనేజ్ చేస్తూనే ఉంటారు తప్పించి ఎటువంటి ఇది ఉండదు. అది కేంద్ర ప్రభుత్వానికి కావాల్సింటే ఇక్కడ అధికారం కావాలి వాళ్ళకి. వాళ్ళ బీజేపీ వాళ్ళు చెప్పిన మనుషులే ఉండాలనే దాంతో ఏంటంటే ఇప్పుడు ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారితో ఏ పార్టీ పోతున్నా కానీ బతి బట్టకట్టిన దాఖలాలు లేవు. అట్లాగే ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే బీజేపీతో కలిసిమెలిసి ప్రయాణం చేసిన వాటిలో ఏ ఒక్కటి కూడా పైకి వచ్చిన దాఖలాలు లేవు, ఒక్క తెలుగుదేశం పార్టీ కాబట్టి. అది చంద్రబాబు నాయుడు గారు సాధ్యమైంది, అవసరమైనప్పుడు కలవటం లేదంటే దుమ్మెత్తిపోయడం వలన ఈయనతో జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశం చేత ఒక తెలుగుదేశం పార్టీ తప్పించి. సో అందువల్ల ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా గోడ మీద పిల్లిలాగా చూస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారి తీరు, ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ప్రస్తుతం ఏపీకి సంబంధించినటువంటి పరిస్థితులు కావచ్చు, ఆయన హిందుత్వానికి సంబంధించిన మళ్ళీ పెద్ద ఎత్తున చేసుకోవటం ఏంటి, ఆయన వ్యూహాలు ఏమన్నా రాజకీయాల్లో చేంజ్ చేస్తూ ఉన్నాడా, లేకపోతే అనుగుణంగా ఎప్పుడు పరిస్థితులు ఉంటే అప్పుడు ఆ పరిస్థితులు తగ్గట్టు మాట్లాడాలనుకుంటున్నాడా? అంటే ఒక మొరట సామెత ఒకటి ఉందండి, గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుస్తుంది అన్నట్టుగా అధికారం ఉన్నప్పుడు తెలుస్తాయి ఇవన్నీ కూడా. ప్రతిపక్షం ఉన్నప్పుడు అసలు సుగాలికి ప్రీతి కేసు ఇంకేముందో 100 రోజుల్లో ఇది చేస్తాం డామ్ ఒక్కటి కాదు, ఇక ప్రత్యేక హోదా మీద కానీ లేదంటే మన విశాఖ ఉక్కు విషయంలో ఒక అఖిలపక్షం అయిందని చెప్పడం ఒకటి అంశం మీద కాదు. ఇప్పుడు అవేవి మాట్లాడతలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒక రిమోట్ లాగా ఆపరేట్ చేస్తూ ఉంటుంది అంతే. ఇక మేము చెప్పినట్టు కానీ పైకి మాత్రం ఎక్కడ లేనటువంటి ఆప్యాయత చూపిస్తుంది. ఈ అభిమానులకి ఏంటంటే అది ఈ యొక్క పవన్ కళ్యాణ్ యొక్క బలహీనతని కేంద్ర ప్రభుత్వం క్యాచ్ చేసుకుంటుంది. ఈ పవన్ కళ్యాణ్ని అందరినీ పెట్టేసి ఆయన ఒక్కనే పవన్ కళ్యాణ్ కౌలించుకున్న నరేంద్ర మోడీ గారు ఆటోమేటిక్గా అభిమానులు ఏంటంటే మా ఒడికి చూసే ఎంత క్రేజ్ ఉందో అన్నట్టుగా వీళ్ళకి ఒక ఇదనమాట. కానీ ఏం లేదు, ఈయన ఏది కూడా అడగలేని పరిస్థితి. ఇవాళ మొన్న సిబిఐ మాకు స్టాఫ్ లేరని చెప్పి సుగాలి ప్రీతి కేసు కింద పడేసింది, వదిలేసేసింది. మరి కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉన్న మోడీ గారికి అంత ఇదిగా ఉన్నప్పుడు మాట్లాడవచ్చు కదా. విశాఖ ఉక్కు విషయంలో 11,500 కోట్లు ఎంత ఇచ్చేసి ఉన్నారు. ఇవన్నీ కాదు, ఓకే దాని డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. అసలు మాకు కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోమో, విశాఖ ఉక్కుగానే ఇస్తుంది ఆంధ్రాకు అని చెప్పేసి ఆ రకమైన స్టేట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా? తీసుకుంటలేదు. ప్రత్యేక హోదా ఏమైనా తీసుకుంటున్నారా? తీసుకుంటలేదు. అధికారం వచ్చినప్పుడు ఏంటంటే ఈయన అడగలేడు, అడిగినాక చేసే పరిస్థితి అక్కడ లేదు. ఒక అడిగినాక చూద్దాం బాయ్ అని చెప్పి పక్కన పెడతారు తప్పించి కేంద్ర ప్రభుత్వం ఈ మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన బెనిఫిట్స్ ఏది ఇవ్వదు. ఇచ్చే ఇది ఉంటే మనకి 15,000 కోట్లు రాజధానికి సంబంధించిందేమో బడ్జెట్లో పెట్టుకోకుండా వేరే రాష్ట్రానికి 25,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. విడిపోయిన రాష్ట్రానికి మనకి ఇవ్వాల్సింది మనకు అప్పుగా ఇప్పించటం ఏంటి? దీన్ని ఎవరు మాట్లాడుతున్నారు? ఇవన్నీ వాస్తవాలు కదా. ఓకే. సో ఏంటంటే అట్లా ఊరిగా పైపైన ఎక్కడ లేని ప్రేమ నెట్టిస్తూ ఉంటుంది. రేపు పవన్ కళ్యాణ్ వల్ల లాభం ఉందనుకుంటే ముందుకెళ్తూ ఉంటారు వాళ్ళు, లేదంటే నెమ్మదిగా ఆయన తగ్గించేస్తారు. రేపు జగన్మోహన్ రెడ్డి వల్ల ఉపయోగం ఉందో లేదా క్రేజ్ జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతారు వీళ్ళందరూ కూడా. పొలిటికల్గా ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. వీళ్ళు ఈ కక్ష ధోరణి మానేసేసి ఈ ప్రజలకి మనం ఎంతవరకు చేయగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి అంత క్రేజ్ చేసిన సంక్షేమం అమలు జరపడంలో ఒక రికార్డు స్థాయి ర్యాంక్ పొందాడు కాబట్టి దేశవ్యాప్తంగా దానికన్నా మనం బెటర్గా ఎలా అవ్వాలి, ఎలా అభివృద్ధి చెందాలి. జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు కట్టారు, 17 మెడికల్ కాలేజ్. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీని దుర్వినియోగం చేస్తారు మన చంద్రబాబు కోట ప్రభుత్వం. మరి ఇట్లా కాకోకుండా ఏంటనేది వాళ్ళు ఆలోచించి ఇంకా బెటర్గా ఎలా చేయాలనేది ఆ దిశగా వెళ్తే బెటర్గా ఉంటుంది.
ఓకే ఓకే చూద్దాం. సో ఏంటి మీరు సినిమా వాళ్ళకి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక విమర్శలో వాళ్ళు ఉంటారో తెలియదు కానీ మీరైతే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, మీరు ఏదో ఒకటి ఇరుక్కుంటూనే ఉంటారు. ఏంటి మళ్ళీ మహేష్ బాబు పైన కొంతమంది కీలకంగా ఉన్నటువంటి సినిమాకి సంబంధించిన పెద్దల పైన ఏంటి మీ ఆక్రోశం, ఏంటి మీకు ఆ బాధకు కలిగినటువంటి ఏంటి వివాదం? నాకు వ్యక్తిగత కోపాలు ఎవరి మీద లేదండి. సినిమా వాళ్ళంటే వాళ్ళకు సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తులు, రాజకీయ నాయకుల కంటే కూడా ప్రభావితం చేయగల వ్యక్తులు వాళ్ళు. ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం కోసం వచ్చానన్నారు. అయ్యా మరి బ్యాంకుతో లింక్ చేయడం ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయకపోవడం వలన రైతుల ఆత్మహత్యకు ఒక కారణం అవుతుంది. సుప్రీంకోర్టులో రైతుల ఆత్మహత్య మీద కేసు ఉంది. మోసం చేసేదే ప్రభుత్వాలు కాబట్టి ఏ ప్రభుత్వం కూడా నివేదిక ఇవ్వదు. నా దగ్గర ఉన్న ఆధారాలతో మీరు ఆయన పిల్లేస్తారా లేకపోతే స్పందిస్తారా, అవసరమైతే నేను సుప్రీంకోర్టుకి అయ్యే ఖర్చు కూడా నేను పెట్టుకుంటే ఒక కామన్ మ్యాన్గా వెళ్తే వ్యవస్థకి ఎదురు ఎవరు పట్టించుకోరు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు దగ్గర రాను లేదు, ఏది వెళ్ళినా కానీ తూతూ మంత్రంగా పక్కన పెట్టేసి నాకు అప్పుడే అర్థమైంది ఈ పవన్ కళ్యాణ్ వ్యక్తి టీడీపీ వ్యక్తి అని చెప్పేసి. నాకు 2019 కానించి నాకు అర్థమైంది ఆయన ఎన్ని తిట్టినా కానీ. ఎందుకంటే నిజంగా సమస్య కోసం పరిష్కరించేవాడైతే నాలాంటి దగ్గర తీసి ఇలా ఉందని ఆధారాలు కూడా ఉన్నాయి దగ్గర రానలేదు. ఇట్లా నేను పవన్ కళ్యాణ్ దగ్గర రానట్లేదు వీడియోలో అది మాట్లాడుతుంటే నాగబాబు నాకు మెసేజ్ పెట్టి నేను సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేస్తాను, నువ్వేం చేసుకుంటావు చేసుకుని నాగబాబుతో అప్పుడు ఇది చేశాను. తర్వాత చిరంజీవి గారు అంటే సినిమా వాళ్ళ రెమ్యునరేషన్ గురించి పార్లమెంట్లో చర్చ జరిగితే ఏదో ఒక విషయంలో చిరంజీవి గారు ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడారు. మా రెమ్యునరేషన్ సంగతి మీకేం సంబంధం, మీరు ప్రత్యేక హోదా మీద ఇది చేయండి లేకపోతే పరిపాలన మీద దృష్టి పెట్టిన అన్నట్టుగా చిరంజీవి గారు మాట్లాడారు. నేను అదే అడిగాను, చిరంజీవి గారు మీరు ప్రభుత్వం ఎంత ట్రై చేసినా కానీ ప్రభుత్వ పథకాలు మన బ్లడ్ డొనేట్ చేయమంటే ఏ ఒక్కరు డొనేట్ చేయలేదు, మీరు ఒక పిలిపితే లక్షల మంది డొనేట్ చేశారు. మీరు సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు మీకు లక్షల మంది అవ్వమన్నారు కాబట్టి ప్రత్యేక హోదా కోసం మీరు ఎందుకు పిలిపోలేదు, మీరు వస్తే ఆటోమేటిక్గా మిగిలిన పార్టీలన్నీ వస్తాయి, కేంద్ర ప్రభుత్వం భయం చూపిస్తాం, మీరు ఎందుకు చేయట్లేదు, మీరేదో డబ్బింగ్ సినిమాలు లేదా రీమేక్ సినిమాలు చేయడానికి మీరు మెగాస్టార్ అయింది, వాస్తవ సమస్యల మీద సినిమా తీయండి, మీరు వెలుగులోకి వస్తే ప్రభుత్వాలు కూడా ఎవరు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటారు అనేది కూడా మాట్లాడా. మొన్న అల్లు అర్జున్ గారిని ఆ ఇష్యూకి సంబంధించి అది కూడా నేను మాట్లాడా. ఎందుకంటే వ్యవస్థ అనేది ఆయన బెడ్రూమ్ దాకా వచ్చేసి తీసుకెళ్ళింది కాబట్టి. ఇప్పుడు తొక్కిసలాట్లు ఎక్కడ జరగాలని జరిగింది, మరి ఆయన ఒక్కడే తప్పు చేసినట్టు తీసుకెళ్ళారు. అయ్యా అల్లు అర్జున్ గారు మీరు ఇట్లా కామ్గా ఉంటే కాదు, మీరు సమాజాన్ని పనికొచ్చంటే ఈ న్యాయ వ్యవస్థ మీద ఇప్పుడు జ్యుడిషియరీకి ఏమైపోయిందంటే ఆల్టర్నేటివ్ లేదు. మర్డర్ అని తెలిసినా కానీ న్యాచురల్ డెత్ అని జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి దౌర్భాగ్య స్థితిని జ్యుడిషియరీ దిగజారిపోయింది, వ్యవస్థల చేతిలో ఉండిపోయి ప్రభుత్వం చేతిలో ఉండిపోయి. సో మీరు అందుకని ఈ సమాజం మీద ఈ సంఘటన మీద కనుక మీరు మూవీ తీస్తే దేశంలో 70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, వాస్తవాలు తెలుస్తాయి, ఇలాంటి వాస్తవ సంఘటన మీద తీయండి అని చెప్పేసి ఆయనతో గురించి మాట్లాడారు. ఇప్పుడు మహేష్ బాబు గారు ట్రూజన్ అనే సోలార్ కంపెనీకి ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన సోలార్ ప్యానల్ తీసుకోండి 70% సబ్సిడీ వస్తుందని చెప్పేసి. ఇది ప్రధానమంత్రి సూర్య గారు పథకం ద్వారా కేంద్ర మంత్రి ప్రభుత్వం లాస్ట్ ఇయర్ 75,000 crores బడ్జెట్లో పెట్టింది, 1 కోటి మందికి సోలార్ ప్యానల్స్ ఇవ్వాలని చెప్పేసి. నేనేది ఏంటంటే ఈ సబ్సిడీ అనేది పెద్ద స్కామ్. అది సబ్సిడీ ఇస్తూ ఉంటుంది ప్రభుత్వం, కానీ సబ్సిడీ ఇన్ టైంకి రాదు, బ్యాంకులు చెల్లించరు, బ్యాంకుల్లో ఇబ్బంది జరుగుతూ ఉంటుంది, బ్యాంకులు చెల్లించరు, వీళ్ళు ప్రభుత్వం చెల్లించకపోతే ఆ నష్టం కూడా వినియోగదారుల మీద పడుతుంది. అది దాని ప్రత్యేక ఆధారాలు నా దగ్గర ఎవరి దగ్గర లేవు. అవి అదే చాలా సార్లు ఇబ్బందులు జరిగాయి, ఫేస్ చేస్తున్నాను. ఇప్పుడు మహేష్ ఏ సెలబ్రిటీ అయినా సరే, ఇప్పుడు రాకీ ఎవెన్యూ రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసిందని చెప్పేసి దానికి ప్రమోట్ చేసినట్టు సుమా గారి మీద మొన్న మధ్య కేసులు నమోదైనవి. ఇప్పుడు స్వర్ణభూమి రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా స్వర్గీయ మన డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మోసపోయారని చెప్పి రామ్ చరణ్ గారి మీదకి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వస్తున్నారు, మిమ్మల్ని చూసి ఇది చేసామని చెప్పి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడితేనే ఆ ప్రోడక్ట్ ఏదైనా సరే జనాల్లోకి ఈజీగా వెళ్తుంది. అందుకని అన్నప్పుడు మహేష్ బాబు గారిని ఎందుకు టార్గెట్ చేస్తానో, ఇందులో మోసం ఉంది, ఈ సబ్సిడీలు ఏవైతే అన్నారో ఇవ్వట్లేదు, మోసపోతున్నారు, సర్వీస్ అంటున్నారో సర్వీస్ చేయట్లేదు. ఏ సెలబ్రిటీ కూడా తనకు బ్యాడ్ వస్తుందంటే ముందుకు రారు. కానీ మీరు ఇట్లా ప్రమోట్ చేయడం వలన, ట్రూజన్ అనే సోలార్ కంపెనీ మీరు ప్రమోట్ చేయడం వలన ఇదిగో ప్రభుత్వం చేసే నష్టాలు ఇవి. సోలార్ కంపెనీకి 25 సంవత్సరాలు సర్వీస్ అంటున్నారు, ఆ కంపెనీ ఉండదు అప్పటికి. ఎందుకంటే ఈ 1 కోటి టార్గెట్ ప్యానల్స్ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఈ కంపెనీలను మూసేస్తారు. మరి సర్వీస్ ఎవరు ఇస్తారు? నాకు స్వయంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తేనే కంపెనీ వాడు పట్టించుకోలేదు. రేపు ఈ 25 సంవత్సరాలు ప్యానల్ ఇస్తారంటే ఇన్సూరెన్స్ ఏముంది? మేము సర్వీస్ గ్యారంటీకి ఇస్తామని చెప్పేసి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమైనా హామీ పత్రం ఇస్తారా వినియోగదారుడికి? మేము సర్వీస్ ఇస్తాము, 20 సంవత్సరాలు మేము ఉంటామని చెప్పేసి. నేను అనేది ఏంటంటే ఈ 75,000 కోట్ల రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం
బడ్జెట్లో కేటాయించిందో అదంతా కూడా ఈ మళ్ళీ జనాల రూపంలోనే మళ్ళీ వెనక వసూలు చేసుకుంటున్నారు. ఈ 2G స్కామ్ ఇవన్నీ ఒకప్పుడు తెలియకుండా జరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు అట్లా ఎక్కడ స్కామ్ చేస్తే ఎక్కడ దొరికిపోతామని చెప్పి ఈ నాయకులు ఏంటంటే ఈ ప్రభుత్వాలు సబ్సిడీ అని చెప్పి ఎర్ర చూపించేసి ప్రోడక్ట్ కాస్ట్ని ఎక్కువ పెంచేసేసి ఈ అమౌంట్ ఏమో కేంద్ర ప్రభుత్వం ఈ నాయకులకి అధికారులకు వెళ్తుంది. ఈ సేల్స్ జరుగుతాయి కదా కంపెనీలకి, ఈ కంపెనీ కూడా కేంద్రం ప్రభుత్వం ద్వారా ప్రమోట్ అవ్వాలంటే ఈ కంపెనీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. అదే కాకుండా మళ్ళీ ఎంత సేల్స్ చేస్తే దానికి కమిషన్ ఇవ్వాలి. ఈ పైన ఏదైతే ఉందో అమౌంట్ ఇదంతా కూడా ఈ 75,000 కోట్లు అంతకంటే ఎక్కువ కూడా జనాల నుంచి రేపట్టుకుంటున్నారు, నాయకులు బాగుపడుతున్నారు. మనకేంటి, మీరు నిజంగా దేశాన్ని బాగు చేయాలని అనుకోండి, సపోజ్ ₹1,00,000 ప్యానల్ అనుకోండి, వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మీద ఒక 5,000 10,000 మార్జిన్ పెట్టేసి ఓపెన్గా ఇచ్చేసేమనంటే ఇప్పుడు స్టంట్లు ఇస్తున్నారు కదా, ప్రభుత్వాలు అలా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేస్తున్నారు. స్టంట్ అనేది మీరు అపోలో చేసుకున్న గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నాయి, గవర్నమెంట్ పే చేసే స్టంట్ అందరికీ యూనిఫామ్ ఇస్తుంది కదా, అట్లా ఒక యూనిఫామ్ ఒక పెట్టేసేయమంటున్నాను నేను. ఒకటి పెట్టారనుకో, ఒక ప్యానల్ తీసుకున్నారు అనుకోండి, సపోజ్ ₹1,00,000 10 మంది కలిసి ఒకే గ్రామం తీసుకున్నారు అనుకోండి ఒక 90,000కి, లేదు ఊరు మొత్తం కలిసి 100 కనెక్షన్ తీసుకున్నారు అనుకోండి ఒక 70,000 ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టింది అనుకోండి, అప్పుడు కంపెనీలు సర్వీస్ ఇవ్వడంలో పోటీ పడతారు. అప్పుడు కస్టమర్కి వినియోగదారుడికి యూజ్ అవుద్ది. ఒకవేళ 10 కంపెనీలు 100 కంపెనీలు పోయినా కానీ 10 కంపెనీలు నిలబడినా కానీ ఈ సేమ్ ప్యానల్ అందులో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆదేశాలు జారీ చేయాలి. మీరు ప్యానల్ డిజైన్ చేసేటప్పుడు తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఈ మెజర్మెంట్ ఎలా ఉండాలని ఒక స్పెసిఫికేషన్తో తయారు చేయించి కంపెనీకి ఇచ్చింది అనుకో తయారు చేయాలని చెప్పేసి ఈ 100 కంపెనీలు ఇప్పుడు ఈ 1,00,000 ప్యానల్స్ అయ్యేంత వరకు ఈ 100 కంపెనీలు పోటీ పడినా కానీ తర్వాత ఏదో ఒక 2-3 కంపెనీలు ఉన్నా కానీ ప్రొడక్షన్ అట్లాగే ఉంటుంది, వినియోగదారుడికి యూజ్ ఉంటుంది. ఒకవేళ ఆ ప్యానల్ ఏదైనా అప్డేషన్ అయినా కానీ ఏం కావాలన్నా కూడా ఉపయోగపడతాం, అప్డేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆ ప్యానల్ ఏమైనా కొబ్బరికాయ పడో పగిలినా లేదా క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి ఏదైనా తగిలినా కానీ డ్యామేజ్ అయినా కానీ డైరెక్ట్గా వినియోగదారుడికి లాస్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కోర్ట్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో 27 లోపల పెట్టాలంటే నరేంద్ర మోడీ గారు అంటున్నారు. ఈ 2027 లోపల అయ్యే లోపల ఈ ప్యానల్స్ సెట్ అయిపోయిన 1 కోటి మందికి తర్వాత వాళ్ళకి బిజినెస్ ఉండదు, వాళ్ళు కంపెనీ మూసేస్తారు. మరి సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు నష్టపోతారు? మహేష్ బాబు గారు చెబుతారా? మళ్ళీ ప్రజలే కదా ప్రజలు నష్టపోయేది. మరి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇస్తారా? ఇది మోసం. మీకు ఇలాంటివి తెలియకుండా మీరు దిగొద్దు, కంపెనీలు చెప్పిన మాటలు మీరు వినొద్దు. ఒక వినియోగదారుడుగా నేను ఎట్ట మోసం పోయినది ఆధారాలతో మాట్లాడుతున్నాను. ఇది ప్రేక్షకులు చూసి వాళ్ళు కొనుక్కుంటారా అనేది వాళ్ళ ఇష్టం. అది కానీ సబ్సిడీ అనేది మాత్రం పూర్తిగా మోసమే. చూద్దాం, దానికి సంబంధించి ప్రభుత్వాలకు సంబంధించి ఉంటుంది, బ్యాంకులకు సంబంధించి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఉంటుంది. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాంప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.